బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు కొనసాగుతోంది. టీటీడీ మార్కెటింగ్ మాజీ జీఎం సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు. వైష్ణవి డైరీ అపూర్వ చావ్డా నుంచి సుబ్రహ్మణ్యం వెండి కంచం గిఫ్ట్ గా పొందారు. 2021 డిసెంబర్లో బోలేబాబా డైరీకి అనుకూలంగా రిపోర్టు ఇచ్చి పొమిలీ జైన్ నుంచి ఖరీదైన శాంసంగ్ ఫోన్ ను సుబ్రహ్మణ్యం బహుమతిగా పొందారు. మార్చి 2022 నుంచి ఏప్రిల్ 2023 వరకు బోలేబాబా డైరీ నుంచి 3.50 లక్షలు లంచంగా తీసుకున్నారు. టెక్నికల్ కమిటీతో కలిసి నెయ్యి ప్లాంట్ ను సందర్శించాల్సి ఉన్న వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నతో కలిసి ఆయా డైరీలకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, మొత్తం మీద టీటీడీ కల్తీ నెయ్యికి సంబంధించిన విషయంలో ఒక క్లారిటీ, సిబిఐ చాలా లోతైన దర్యాప్తు చేస్తోందనే దానికి రిమాండ్ రిపోర్ట్ అర్థం పడుతోంది. అనేక సంచలనమైన విషయాల్ని చాలా సింపుల్ గా ఆ రిపోర్ట్ లో పొందుపరచడం, అంటే టెక్నికల్ గా ముఖ్యంగా ఈ రిమాండ్ రిపోర్ట్ లో మే 2022 మైసూరుకు చెందినటువంటి డైరీ నిపుణుడు సురేంద్రనాథ్ ఇచ్చినటువంటి నివేదిక చాలా కీలకమైన అంశంగా మారింది. అతను తన నివేదికని మెయిల్ చేశారు సుబ్రహ్మణ్యం, మార్కెటింగ్ మాజీ జీఎం సుబ్రహ్మణ్యంకు చేశారు. అప్పుడు టీటీడీ ఈఓగా ఉన్నటువంటి ఈఓ టీటీడీ పేరుతో ఉండేటువంటి మెయిల్ కూడా ఈ కల్తీ వ్యవహారాన్ని ఆయన తెలియజేసినప్పటికీ కూడా అటు ఈఓ కార్యాలయం అప్పట్లో